లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో చూసుకున్నాము. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మన వాటర్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని మనం వదలలేం. మినరల్ వాటర్ బాటిల్ వదలలేము, ఎందుకంటే మనకు బావులు లేవు కాబట్టి. సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే భూమి నుంచి వచ్చే సహజమైన సోర్సెస్ మనకి ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్ గా మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, అవుతున్నాం కూడా. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది, ఆ వాటర్ ని మ్యాగ్నటైజ్ చేసుకునే ఒక సోర్స్ ని మన కంపెనీ తయారు చేసింది అనమాట. సో అలాగా నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక ఇవన్నీ మనం బెనిఫిట్స్ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే బ్రేస్లెట్ అంటాం మనం. ఈ బ్రేస్లెట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోడక్ట్ ఏం చేసాము, మ్యాగ్నెటిక్ మ్యాట్ మాట్లాడాం. మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పడుకున్న తర్వాత ఏం జరిగింది, బాడీ మ్యాగ్నెటైజ్ అయ్యింది, రిపేర్ జరిగింది, ప్రతి సెల్ రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిన తర్వాత ఉదయాన్నే ఎనర్జెటిక్ గా లెగిసాం, మ్యాట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినాం, మంచం మీద ఉండం కదా రోజంతా కూడా, బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత మన నేచర్ కాల్స్ అన్ని కూడా అటెండ్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత భోజనం తీసుకున్నాం. భోజనం చేసిన తర్వాత దాంట్లో ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీలో డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ మిగిలిపోతుంది, ఆ వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోయింది కూడా. సో వాటర్ చేసే పని అక్కడ దాకా తెలుసుకున్నాం. ఆ తర్వాత చేసే పని ఏంటి, మనము ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. వెళ్తూ ఏం చేస్తాము, ఖచ్చితంగా మనం ఒక వస్తువుని మనతో పాటు తీసుకెళ్తాం. ఏంటది, మొబైల్. అంతేనా? ఖచ్చితంగా మొబైల్ అనే ఒక అవయవాన్ని మనం తీసుకెళ్తాం, అంతే కదా, అవయవమే కదా అది. ఇప్పుడు మనిషి శరీరంలో ఒక కిడ్నీ లేని వ్యక్తిని చూసి ఉండొచ్చు, గాల్ బ్లాడర్ లేని వ్యక్తిని చూసి ఉండొచ్చు, మొబైల్ లేని వ్యక్తిని మనం చూడలేం, కనపడడు కూడా. మనకి చాలా రేర్ గా కనిపిస్తారు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు. కిడ్నీ లేని వాళ్ళు మీకు చాలా మంది బయట కనపడతారు, సింగిల్ కిడ్నీతో ఉన్న వాళ్ళు కూడా కనపడతారు, గాల్ బ్లాడర్ లేని వాళ్ళు కనపడతారు, ఒక చేతి లేని వాళ్ళు కనపడతారు, కన్ను లేని వాళ్ళు కనపడతారు, ఒక చెవు వినపడిన వాళ్ళు కనపడతారు. కానీ మొబైల్ ఫోన్ లేని వ్యక్తి మాత్రం కనపడటం. అంటే మనం మన స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా మనం ఏదైతే సైన్స్ కి మనం ఎవాల్వ్ అవుతూ మనం ముందుకు వచ్చామో, దీంట్లో ఈ సెంచరీలో ఈ డెకేడ్ లో వచ్చిన డేంజరస్ డివైస్ ఏదైనా ఉంది అని అంటే అది మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, మన ఇంట్లో ఉన్న వైఫై కనెక్షన్స్. మనం ఏదైతే ఇప్పుడు కమ్యూనికేట్ అయితే మీరు నన్ను వింటున్నారో, నన్ను చూస్తున్నారో, అవన్నీ కూడా డేంజరస్ డివైసెసే. కానీ అవి లేకుండా మనం ఉండగలమా? ఉండలేము. అంటే మనం ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ కి మనం అడాప్ట్ అయిపోయి ఉన్నామో ఆ కండిషన్ లో నుంచి మనం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అవి లేకపోతే మనం వింతగా చూస్తారు. మొబైల్ ఫోన్ లేకపోతే ఏంది, మొబైల్ ఫోన్ లేదా అన్నట్టు చూస్తారు, ఏదో కిడ్నీ లేదా హార్ట్ లేదా అన్నట్టు కాదు. మొబైల్ ఫోన్ లేకపోతే వెరైటీగా చూస్తారు వాడిని. సో అటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. సో ఆ మొబైల్ ఫోన్ డేంజర్ అని అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్ వల్ల రేడియేషన్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అది లేకుండా ఉండలేని పరిస్థితి కూడా వాళ్ళు ఉంది. టెక్నాలజీ మంచిదే, కానీ ఆ టెక్నాలజీ వల్ల బాడీ మీద ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా. దాని నుంచి కాపాడే వస్తువు ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్న హ్యాండ్ బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ చేసే పని ఏంటంటే, మన శరీరం మీద పడుతున్న రేడియేషన్ ఏదైతే ఉందో, రేడియేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రభావాన్ని మన బాడీ మీద తగ్గిస్తుంది. రేడియేషన్ లేకుండా చేస్తుందని అనకూడదు. నా బాడీ మీద రేడియేషన్ పడుతుంది, కానీ ఆ రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ బాడీ సెల్ అంటే మన శరీరంలో ఉన్న కణం మీద పడకుండా ఈ డివైస్ ఏదైతే ఉందో అది కాపాడుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ కూడా అందుతుంది. అంటే నైట్ మంచం మీద పడుకున్నాము, లెగిసిన తర్వాత వాటర్ తాగాం, అక్కడ కూడా మన మ్యాగ్నెటిక్ వాటర్ తాగాం. ఆ తర్వాత మన రొటీన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దూరం కాకుండా మనం దాంతో పాటే ఉండేటట్టుగా ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన చేతికి అందేటట్టుగా ఒక 24 గాస్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మన చేతికి ఇచ్చే ప్రోడక్ట్ ని కూడా ఈ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. దీనివల్ల లాభం ఏంటి, ఏ డేంజరస్ డివైస్ అయితే మనం అందరం క్యారీ చేస్తున్నామో ఈ డివైస్ నుంచి మన బాడీ మీద పడుతున్న ప్రభావం ఏదైతే ఉందో, సైడ్ ఎఫెక్ట్, దాని నుంచి కాపాడాలంటే మన చేతికి ప్రోడక్ట్ ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి? ప్రతి సెకండ్ మన శరీరంలో కొన్ని కోట్ల సెల్స్ చనిపోతూ కొన్ని కోట్ల సెల్స్ కొత్తవి పుడుతూ ఉంటాయి. ఆ కొత్త సెల్ పుట్టాలి అని అంటే మన శరీరంలో ఒక ఎనర్జీ, ఒక వోల్టేజ్ అనేది కావాలి. ఆ వోల్టేజ్ ని ఇవ్వడానికి, మినిమం మెయింటైన్ చేయడానికి మనకి బ్యాండ్ కావాలి. ఆ వోల్టేజ్ ని డ్రాప్ చేసేది ఈ మొబైల్ రేడియేషన్ డ్రాప్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ మన బాడీకి జరగకుండా ఉండాలి అని అంటే ఈ బ్యాండ్ మన దగ్గర ఉండాలి. సో మన కంపెనీ ఏమేం ప్రోడక్ట్ తయారు చేసింది, ఒకటేమో మ్యాట్ తయారు చేసింది, దాని మీద పడుకొని బాడీ రిపేర్ చేస్తున్నాం. తర్వాత
మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని, వేస్ట్ ని, జీర్ణమైన తర్వాత వచ్చే వేస్ట్ ని బయటికి తీసుకెళ్ళడానికి వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఒకటి వాడుతున్నాం. ఇది మన బాడీని క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత మన రొటీన్ లైఫ్ స్టైల్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లైఫ్ స్టైల్లో మనం పర్ఫామ్ చేయాలో వాటిలన్నిటికీ మనకి ఈ డివైస్ కావాలి. సో ఈ డివైస్ నుంచి ప్రొటెక్షన్ లాగా మన చేతికి ఒక బ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కాంబినేషన్ ఎవరైతే ఎప్పుడైతే వాడతారో ఆ వ్యక్తికి 24/7 ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ అనేది ఏర్పడింది. 24/7 నేను ఒక ఐరన్ చైర్ మీద కూర్చున్నా, ఆర్ ఒక కార్ లో ట్రావెల్ చేస్తున్నా, ఒక బైక్ మీద నేను ట్రావెల్ చేస్తున్నా, లేదంటే ఒక ఆఫీస్ లో ఒక 10th ఫ్లోర్ లో నేను ఉన్నా, ఎక్కడున్నా కానీ సరే నాకు అన్ని సమయాల్లో నా బాడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం కాకుండా ఉండేటట్టుగా ఈ కంపెనీ మనల్ని కాపాడే విధంగా ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్ ని డిజైన్ చేసింది. సో దీనివల్ల ఏంటి, బాడీ బాగా రిపేర్ అవుతుంది, డ్యామేజ్ గురి కాకుండా కాపాడుకుంటున్నాం. సో ఇన్ని రకాల ప్రోడక్ట్లలో ఈ డిస్కషన్ లో మనం ఎక్కడైనా కానీ సరే డిసీజ్ ని మనం డిస్కస్ చేసినామా? బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ ఏమైనా అంటున్నామా? నో సార్. ఎక్కడ మనము డిసీజ్ గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నదల్లా ఏంటి, ఆ డిసీజ్ ఎందుకు వస్తుంది అనే దాని మీద మాట్లాడుతున్నాం. రీజన్ ఆఫ్ డిసీజ్ ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవటం, రక్త ప్రసరణ జరగకపోవటం. ఆ రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఏం చేయాలో అవే మాట్లాడాం. ఒకవేళ ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు విని మాకు ఇవన్నీ మేము చేయలేము, మేము దాని మీద పడుకోలేము, ఈ నీళ్లు తాగలేము, ఈ బ్యాండ్ పెట్టుకోలేము అని అంటే మీరు చేయాల్సిన చాలా సింపుల్ పని ఏంటి, రేపటి నుంచి మీరు చెప్పులు వేసుకోకుండా మట్టి మీద నడవాలి. మీ ఇంట్లో ఫ్లోరింగ్ ఏదైతే ఉందో అది తీసేసి భూమికి బాగా దగ్గరగా కాంటాక్ట్ లో ఉండాలి. మీ పాదం డైరెక్ట్ గా మట్టితో కాంటాక్ట్ లో ఉండాలి. ఆ తర్వాత మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తీసుకొని తాగాలి. ఈ 3 పనులు ఎవరైతే చేయగలరో, సునాయాసంగా ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఏవి కూడా అవసరం లేదు. అవి అంత సింపుల్ పనులు అనమాట. అవి చాలా సింపుల్ గా మనము చేయొచ్చు కదా. చెప్పులు వేసుకోకుండా ఉండొచ్చు, మన ఫ్లోర్లో తీసేసేయచ్చు, రోడ్లన్నీ దొవ్వేయచ్చు. అవన్నీ చాలా సింపుల్ పనులు. ఎంతమంది ఒప్పుకుంటారు అది? నో సార్. చేయలేమా? చెప్పులు లేకుండా తిరగలేమా? ఈ రోజుల్లో ఒకవేళ తిరగాలనుకున్నా కానీ సరే మీకు మట్టి తగలదుగా, మీరు సాయిల్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండలేరు. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు అలానే ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు 120 ఏళ్లలో కూడా రాలేదు. కానీ మన పరిస్థితి ఏంటి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ల లోపలనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులోనే హెయిర్ వైట్ అవ్వడం జరుగుతుంది. సో ఏవైతే 60-70 ఏళ్ల తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ 20లోనే వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి, ఆ పర్టికులర్ అవయవానికి అందాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందట్లేదు. సో దానివల్ల బ్లడ్ ఫ్లో జరగట్లేదు కాబట్టి ఆక్సిజన్ అందట్లేదు. ఐసీయూలో అందినట్టుగా, ఐసీయూలో ఏదైతే మనకు ఆక్సిజన్ అందుతుందో అలాగా మన శరీరంలో ఆక్సిజన్ 24/7 అందట్లేదు. అందుకనే మన ఆర్గన్స్ అన్ని కూడా డీజనరేట్ అవుతూ డీజనరేటివ్ డిసీజ్ ని క్రియేట్ చేసుకున్నాయి. సో దాని నుంచి బయటపడడానికి సాగర్ జోషి గారు ఈ 3 ప్రోడక్ట్లను డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అద్భుతమైన ప్యాకేజ్ ఎప్పుడైతే మనం వాడుకుంటామో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ లేవో వాళ్ళకి రాకుండా ఉంటాయి. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ వాడితే నిదానంగా వాళ్ళకి ఆ ఆర్గాన్ మెల్లగా రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకని, ఆక్సిజన్ అనేది సెల్కి అందితే రిపేర్ అవుతుందని ఇందాక మాట్లాడుకున్నాం. ఐసీయూలో అదే జరిగింది కదా. సో అదే పని మీ ఇంట్లో పడుకున్న మంచం మీద కూడా జరుగుతుంది. సో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఐసీయూలో పడుకోవడం మేలా, ఒక చిన్న అమౌంట్ పే చేసి లైఫ్ టైం మనము ఆ ప్రోడక్ట్ మన ఇంట్లో వాడుకోవడం మేలా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట ఇక్కడ. సో అలాగా మేము కూడా, నాకు కూడా వెంకట సార్ ఇలా ఇది చూపించిన వెంటనే నాకు అర్థమైంది. నేను వేసుకొని పడుకున్న వెంటనే నాకు సూపర్ గా రిజల్ట్ వచ్చింది. ఒకటే రోజులో నాకు అద్భుతమైన రిజల్ట్ అనమాట. సో వేసుకొని పడుకున్నాను, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల నాకున్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చేతులు తిమ్మిరెక్కేవి. నాకు నిద్రపోతున్నప్పుడు ఒక సైడ్ పడుకోవడం వల్ల హ్యాండ్ నమ్నెస్ అనేది వచ్చేది. ఆ నమ్నెస్ రావడం తోటి మధ్యరాత్రులు ఎప్పుడో సైడ్కి తిరిగే వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అయ్యేది. కానీ ఈ మ్యాట్ మీద పడుకున్న రోజు, ఆ రోజు నైట్ నాకు ఆ ప్రాబ్లం జరగలేదు. నెక్స్ట్ డే నేను లెగిసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది నాకు. సో ఈ చిన్న పాయింట్ నేను క్యాచ్ చేసిన వెంటనే, నేను థెరపిస్ట్ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు వెంటనే అర్థమైంది ఏంటి,
మన బాడీలో మైక్రో సర్క్యులేషన్ జరగడానికి ఈ మ్యాట్ ఏదైతే ఉందో అది ఉపయోగపడింది. సో ఉపయోగపడింది అని తెలిసిన వెంటనే నేను ఏం చేశాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేశాను. వెంటనే కొనేసాను. కొన్న తర్వాత మా ఇంట్లో కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి. నడుము నొప్పులు తగ్గినాయి, లేదంటే ఎలర్జీస్ తగ్గినాయి, స్లీప్ డిజార్డర్స్ ఉంటే అవి తగ్గినాయి, ఎనర్జెటిక్ గా ఉండడం జరిగింది. సో ఇవన్నీ జరగడం వల్ల నాకు మేలు జరిగింది కాబట్టి అదే విషయాన్ని నేను సొసైటీలో బయట వాళ్ళకి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో ఈ మేలు నాకు జరిగింది. మీకు ఏ విధంగా జరుగుతుంది అనేది నాకు తెలియదు. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా మిమ్మల్ని రెస్పాండ్ చేస్తుందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా నాకు తెలియదు. మీరు ఏ ఫుడ్ తీసుకుంటారో నాకు తెలియదు. నేను తీసుకునే ఫుడ్ నాకు డైజెస్ట్ అయ్యి అది నాకు అబ్జర్వ్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సపోర్ట్ దొరికిన తర్వాత నాకు బాడీలో రిపేర్ అనేది జరిగింది, రిజల్ట్ అనేది వచ్చింది. నేను తీసుకునే ఫుడ్ మీరు తీసుకునే ఫుడ్ ఒకటి కాదు, ఒకటి అయి ఉండకపోవచ్చు, ఒకటి కూడా కావచ్చు. కానీ పర్సన్ కి ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్స్ అన్ని వేరు ఉంటాయి కాబట్టి పర్సన్ కి వ్యత్యాసం జరుగుతుంది. అందుకని మనం మొదటి నుంచి చెప్తున్నాము, ఇది ఎవరికి కూడా నాకు జరిగినట్టుగా మీకు జరగాలని రూల్ ఏం లేదు. కానీ మీ బాడీలో ఏం జరుగుతుందో మాట్లాడాను, దానికి ఏం కావాలో కూడా చెప్పాను. సో ఆ విధంగా ఈ టోటల్ ప్రోడక్ట్ ని మనం వాడుకోగలిగితే మంచి హెల్త్ ని మనం తీసుకోబోతున్నాం. మేము తీసుకున్నాము, నాతో పాటు కొన్ని వేల మంది దీన్ని యూజ్ చేసుకున్నారు. డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి, వాళ్ళ ఫుడ్ ని బట్టి, వాళ్ళ కండిషన్స్ ని బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి డిఫరెంట్ పీరియడ్స్ లో వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరిగింది. అలానే ఇక్కడ వాళ్ళు ఉన్న కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ అది ఎలా, మీరు తీసుకునే ఫుడ్ మీద, మీరు తీసుకునే స్ట్రెస్ మీద, మీరు తీసుకునే లైఫ్ స్టైల్ అంటే మీరు వాడుకునే లైఫ్ స్టైల్ మీద ఇవన్నీ కూడా పర్మెంటేషన్ కాంబినేషన్ లో డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి రిజల్ట్స్ ముందు వెనక కావచ్చు, కానీ రిజల్ట్ రావడం మాత్రం ఖాయం. సో మీరు మంచి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో డిస్కస్ చేయండి. దీనికి సంబంధించి ఒక లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఉంటుంది. కొత్త వాళ్ళు ఆ డెమోన్స్ట్రేషన్ కూడా చూడండి. చూసి అర్థం చేసుకున్న తర్వాత దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు. రైట్? ఆ తర్వాత సో ఇక్కడ మనం చూసాం కదా, మనం మాట్లాడుకున్న ఇవన్నీ డిస్కషన్ అయిపోయింది మొబైల్ రేడియేషన్ గురించి. సో దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఇక్కడ చూస్తున్నాం క్లియర్ గా. విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే రక్తం చిక్కంగా ఉంటుంది. ఇక్కడ మనకి పైన స్క్రీన్ లో చూడొచ్చు. నాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రక్తం చాలా టైట్ గా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు బ్లడ్ చాలా స్మూత్ గా ట్రావెల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అండ్ లోపలికి కూడా జరుగుతాయి. అండ్ ఇవన్నీ వాడుతున్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ స్క్రీన్ లో చూస్తున్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన ప్రోడక్ట్ ని వాడుతున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది మన టీం వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి రికమెండ్ చేయడం జరిగింది. రైట్? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి డిఫరెంట్ బుక్స్ లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు. లాస్ట్ 70-80 years గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి హెల్త్ పరంగా ఇంత మంచిగా వాడుకోవచ్చు అని చేసిన వ్యక్తి సాగర్ జోషి గారు. అండ్ వీఆర్ పయనీర్స్ దీంట్లో. ఈ బయోట్రాన్ కంపెనీ అనేది ప్రపంచంలోనే ఎవరు కూడా దీన్ని ఈ విధంగా చెయ్యొచ్చు అని ఆలోచించక ముందే సాగర్ సార్ దీని గురించి ఆలోచించడం జరిగింది. ఆలోచించడాన్ని ప్రోడక్ట్ రూపంలోకి తీసుకొచ్చేసారు. మనం తీసుకొచ్చిన తర్వాత కొన్ని వందల కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ పుట్టుకుంటూ వస్తున్నాయి. వాళ్ళు దీన్ని డూప్లికేట్ కూడా చేస్తున్నారు, అంటే తయారు చేస్తున్నారు. కానీ ఎంతైనా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. రైట్? సో ఇది సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ థెరపీ అని అనొచ్చు. సో డిఫరెంట్ థెరపీస్ మనం బయట చూస్తున్నాం కదా, అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, లేదంటే యోగా కానీ ఏవైతే మాట్లాడతామో ఇవన్నీ థెరపీస్ లో తీసుకుంటే మన ప్రోడక్ట్ కూడా మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పొచ్చు అనమాట. సో అది కాకుండా మన దగ్గర డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ మన స్క్రీన్ లో చూడొచ్చు. బెర్రీ డ్రింక్స్ అని, సీబక్తన్ అని చెప్పి, మోర్ పవర్ అని చెప్పి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి మనం నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు మాట్లాడదాం. మన ఫ్లాగ్షిప్ మోడల్ ప్రోడక్ట్ మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని గురించి మనం ఇందాక ఎక్కువసేపు డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో క్లియర్ గా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సప్లిమెంట్స్. మోర్ పవర్ అన్నాము, సీబక్తన్ అని ఇందాక ఇది అన్నాం కదా. ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్. వీటి గురించి కూడా ఎప్పుడైనా సెషన్ తీసుకుంటే కొన్ని గంటలు మాట్లాడచ్చు ఈ ప్రోడక్ట్ గురించి. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ గురించి కానీ తీసుకుంటే వాడకూడని వాళ్ళు ఎవరు, ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంటది. వాడకూడని వాళ్ళు ఎవరు అని అంటే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ప్రోడక్ట్ వాడకూడదు. మరి అదేంటి సార్, సెల్ కి ఆక్సిజన్ కావాలన్నారు, ఆక్సిజన్ వచ్చే ప్రోడక్టే కదా, మరి గర్భవతి ఎందుకు వాడకూడదు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అంతే కదా, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్ మన హ్యూమన్ నీడే ఆక్సిజన్ అనుకున్నాం, సెల్ కి మెయిన్ నీడే ఆక్సిజన్ అని మాట్లాడుకున్నాము. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు వాడకూడదు అని అంటే కనుక మనకి గవర్నమెంట్ పరంగా ఒక లా ఉంది. ఆ చట్టం ఏంటనంటే
ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఎటువంటి టెస్ట్లు చేయకూడదు. ఎవరైనా గర్భవతి ఉన్నారంటే ఆవిడ మీద ప్రయోగాలు ఎటువంటి ఏం చేయకూడదు. ఎందుకు ప్రయోగాలు చేయకూడదు అంటే దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగిందని అంటే ఆ అమ్మాయికి కానీ ఆ లోపల ఉన్న బిడ్డకి కానీ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. అందుకని మన మ్యాట్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ మీద మనము టెస్ట్ చేయలేదు. చేస్తే ఏమవుతుందో మనకు కూడా తెలియదు. సో యాజ్ పర్ లా చేయకూడదని గైడ్ లైన్స్ ఉంది కాబట్టి ఈ మన భారతదేశంలో ఆ లాని మనం గౌరవించాలి. కాబట్టి మన కంపెనీలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ 3 నెలలు దాటిన గర్భవతి మన ప్రోడక్ట్ మీద పడుకోకూడదు అని చెప్పి క్లియర్ గా రాస్తుంది, వాడకూడదు. అది కాకుండా నెక్స్ట్ ఎవరు అని అంటే బాడీలో మన శరీరంలో ఏదైనా పవర్ తో రన్ అయ్యే డివైస్, బ్యాటరీతో అంటే పవర్ తో రన్ అయ్యే డివైస్ ఏదైనా ఇంప్లాంట్ ఉంటే శరీరం లోపల ఉంటే గనక వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీద పడుకోకూడదు. సో పవర్ తో రన్ అవుతున్న డివైస్ మన బాడీలో ఇంప్లాంట్ ఉంది అంటే ఏ కేసులో ఉంటుంది? పేస్ మేకర్ కానీ ఆర్ ఇన్సులిన్ ని మానిటరింగ్ చేసే ఒక చిప్ కానీ ఈ రెండిట్లో జరుగుతుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే అది ఒక బ్యాటరీతో రన్ అవ్వడం వల్ల ఆ బ్యాటరీ యొక్క పవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దగ్గర అయినప్పుడు ఆ బ్యాటరీ యొక్క పవర్ తగ్గిపోతుంది. సో పేస్ మేకర్ అనే వాడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? గుండె యొక్క పర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్నప్పుడు, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు అంటే వీక్ గా కొట్టుకుంటుంది అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ సిమ్టమ్స్ చూసి డాక్టర్ గారు ఏం చేస్తారు, మన బాడీకి అంటే హార్ట్ కి ఒక మైల్డ్ వోల్టేజ్ ఇచ్చేటట్టుగా ఒక డివైస్ ని డిజైన్ చేసి వాళ్ళు మన గుండెకి సప్లై ఇచ్చేటట్టుగా చేస్తారు అనమాట. సో ఆ పేస్ మేకర్ అనేది బయట ఉండదు, స్కిన్ లోపల పెట్టేస్తారు. సో స్కిన్ లోపల పెట్టినప్పుడు దాని లోపల ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. సో అటువంటి వ్యక్తి మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పడుకున్నప్పుడు ఆ మ్యాట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దాని యొక్క బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. సో కొన్ని సంవత్సరాలు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రావాల్సిన బ్యాటరీ లైఫ్ దాన్ని తగ్గిపోయిందని అనుకోండి, ఆ వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే అతని హార్ట్ ఆల్రెడీ వీక్ గా కొట్టుకుంటుందని మనకు తెలుసు. సో ఆ సందర్భంలో ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళే కాదు, ఎటువంటి బాడీలో బ్యాటరీతో రన్ అయ్యే డివైస్ ఉంటే కనుక వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని వాడుకోకూడదు. సింపుల్ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ మొబైల్ ఫోన్ వాడుతున్నాను, దీంట్లో బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీతో కూడుకున్న మొబైల్ ఫోన్ ని నేను మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పెట్టేసినాను అంటే గనక కాసేపట్లో దీని యొక్క బ్యాటరీ ఫాస్ట్ గా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బయట ఉంది కాబట్టి నేను మళ్ళీ ఛార్జ్ చేసుకోగలను. కానీ బాడీ లోపల ఉన్న డివైస్ కానీ పాడైతే రిస్క్ అవుతుంది కాబట్టి అందుకని వాడకూడదు అని అంటాం. సో ఇట్లాగా ఈ పవర్ తో రన్ అయ్యే డివైస్లు వదిలిపెట్టి మిగతా ఎవరైనా కానీ సరే, ఇక్కడ అర్థం చేసుకోండి, పవర్ తో రన్ అయ్యే డివైస్లను వదిలిపెట్టి మిగతా ఎవరైనా అని అంటున్నాను. ఎవరికైనా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని అనుకోండి, లోపల మెటల్ పెడతారు, మెటల్ పార్ట్ ని పెట్టి అతన్ని ఆ జాయింట్ ని ఏదైతే క్రాక్ వచ్చిందో దాన్ని పట్టుకునేటట్టుగా హోల్డ్ చేసేటట్టుగా కొన్ని ప్లేట్స్ పెడతారు. సో అలాంటి సందర్భంలో కావచ్చు, ఆర్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఆర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే లైక్ డయాలసిస్ చేస్తున్నప్పుడు ఫిస్టులా పెడతారు, చేతికి పెడుతుంది, అక్కడ పెట్టగానే మీకు వైబ్రేషన్ కూడా తెలుస్తుంది. సో అదేంటి, అదొక వాల్ లాంటిది. ఇలాంటి కేసెస్ లో కావచ్చు, ఆర్ కంటికి సంబంధించిన ఏదన్నా సర్జరీస్ జరిగినప్పుడు కావచ్చు, ఏ సర్జరీ అయినా కానీ సరే, ఈ అన్ని కేసెస్ లో మన ప్రోడక్ట్ నిర్మోహమాటంగా వాడుకోవచ్చు. స్టంట్ వేసినా కానీ సరే, బైపాస్ జరిగినా కానీ సరే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, కీమోథెరపీ జరుగుతున్నప్పుడైనా కానీ సరే, ఫ్రాక్చర్స్ జరిగినా కానీ సరే, వీటిలన్నిటిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఇవి జరిగిన వాళ్ళు హ్యాపీగా మన ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. వాడకూడని వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురే. ప్రెగ్నెంట్ ఉమెన్ వాడకూడదు, పవర్ తో రన్ అయ్యే డివైస్, ఇవి కాకుండా ఇంకేదైనా రాబోయే రోజులు ఏదైనా డివైస్ తయారయ్యింది అనుకోండి, వాళ్ళు కూడా వాడకూడదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా హీరింగ్ మిషన్ చూసారా? ఎవరన్నా విన్నారా? హీరింగ్ మిషన్ ఉంటుంది కదా, చెవులో పెట్టుకుంటారు. సో అదేం చేస్తుంది, అది కూడా పవర్ తో రన్ అయ్యేది. ఆ హీరింగ్ డివైస్ గనక పెట్టుకొని మ్యాట్ మీద పడుకున్నాడు అనుకోండి, దాని యొక్క బ్యాటరీ కూడా పాడవుతుంది. అది తీసి పెట్టేయచ్చు, కానీ పేస్ మేకర్ని మనం తీయలేం కదా. సో అలాగా ఎనీ డివైస్ విచ్ ఇస్ ఇంప్లాంటెడ్, విచ్ ఇస్ రన్ బై పవర్, వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని వాడడానికి వీలు లేదు. వాళ్ళని మినహాయించి ఇంకెవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు, రైట్? అది కాకుండా మన దగ్గర ఇక్కడ చూస్తే కనుక
డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అన్ని లీగాలిటీస్ తో కూడుకున్న కంపెనీ మనది. సో వీటిలన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. వీటిని మనం చూడాలి అని అనుకుంటే మొదట్లో మాట్లాడుకున్న కంపెనీకి వెళ్తే ఇవన్నీ కూడా మీరు అక్కడ ఫిజికల్ గా కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని చూడొచ్చు, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ. కంక్లూడ్ చేసే ముందు ఈ స్క్రీన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఏం కనబడుతున్నాయి? లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఏం కనబడుతున్నాయి? లగ్జరీ ప్రొడక్ట్స్ అన్ని లగ్జరీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఏదో ఒక ప్రోడక్ట్ ఉండే ఉంటది, రైట్? సో వీటిలన్నిటికీ డెఫినెట్ గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో మనిషి సర్వీస్ అనేది చేయిస్తూ ఉంటాం, ఖచ్చితంగా సర్వీస్ చేయిస్తూ ఉంటాడు. కానీ ఈ పక్క స్క్రీన్ లో చూడండి, మనిషి అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క అవయవానికైనా కానీ సరే మనం సర్వీస్ చేయించుకునే అవకాశం ఉందా? లేదు కదా, ఖచ్చితంగా లేదు. సో ఇక్కడ సర్వీస్ చేయాల్సినప్పుడు దాని లోపల ఏదైనా పార్ట్ పాడైతే ఈ రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ లో ఇలాంటి షాపులలో ఆ పార్ట్లు దొరుకుతాయి. అంటే ఆ పర్టికులర్ డిసీజ్ తో కూడుకున్న ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ తో కూడుకున్న డివైస్ కి మన దగ్గర ఒక రీప్లేస్మెంట్ కి పార్ట్ దొరుకుతుంది. కానీ మనిషి శరీరంలో ఏవైతే మన పుట్టినప్పుడు ఫామ్ అయినాయో ఆ అవయవాలకి స్పేర్ పార్ట్స్ దొరకవు. సో స్పేర్ పార్ట్స్ దొరకనప్పుడు ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మనదేనా? నా ఆర్గాన్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే, మా పక్కింటి వాళ్ళదో మా ఇంట్లో వాళ్ళదో కాదు. 200% నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని నేనే కాపాడుకోవాలి. సో నేను కాపాడుకోవాలంటే దాన్ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి ఏమేమి చేయాలి అవే చేయాలి. అవి చేయకుండా మనం ఏం చేస్తాము? మోస్ట్ ఆఫ్ ది టైము మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏ పనులైతే చేయకూడదో అవే ఎక్కువగా చేస్తుంటాం. వాటినే ఎక్కువ స్ట్రెస్ కి గురి చేస్తాం, వాటికే ఎక్కువ పొల్యూషన్ తో కూడుకున్న వాతావరణం తిప్పుతాం, వాటికే అన్హైజెనిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం, అన్హైజెనిక్ ఫుడ్ కూడా ఇస్తుంటాం, అన్వాంటెడ్ ఫుడ్ కూడా లోపలికి పంపిస్తుంటాం. ఇవన్నీ జరగడం వల్ల కొన్ని రోజులకి ఆ ఆర్గాన్స్ లో ఉన్న శక్తిని కోల్పోయి అవి డే బై డే డీజనరేషన్ కి గురయ్యి ఆర్గాన్స్ అన్ని కూడా పాడవుతున్నాయి. ఇవాళ రోజున ఉన్న డిసీజెస్ అన్ని కూడా ఏంటంటే డీజనరేటివ్ డిసీజెస్. ఇవే ఒక 50 ఏళ్ల క్రితము డీజనరేటివ్ డిసీజెస్ చాలా తక్కువగా ఉండేవి. ఎందుకంటే అప్పట్లో ఐరన్ యూసేజ్ చాలా తక్కువగా ఉండేది. మన ఇళ్లలో చూసుకోండి, ఇనుము చాలా తక్కువగా వాడేవాళ్ళం. మొబైల్ ఫోన్ అనేది చాలా తక్కువగా, అంటే లేదు, 50 years బ్యాక్ లేదు మొబైల్ ఫోన్, రేడియేషన్ లేదు. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇవాళ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టంగానే మనకు ర్యాపిడ్ కూడా రెడీగా ఉంటాడు, లేదా మన దగ్గర ఓన్ వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ దేంతో తయారు చేయబడింది? 100% అది ఐరన్ తో తయారు చేయబడింది. సో ఎక్కడ తీసుకున్నా కానీ సరే ఐరన్ వాడకం అనేది ఎక్కువగా అయిపోయింది. కాబట్టి తెలియకుండానే గడిచిన 100 ఏళ్లలో మన ఆర్గన్స్ అన్ని కూడా ఈ డీజనరేషన్ కి గురవుతున్నాయి. కాబట్టి చిన్న వయసులో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో దీని నుంచి బయటపడడానికి మన దగ్గర ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఈ బయోటోరియం ప్రోడక్ట్ మాత్రమే. సో ఇక్కడ చూస్తున్నాం డిఫరెంట్ మన ప్రోడక్ట్స్, మన డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. వీటిలో ఏ ప్యాకేజ్ నుంచి అయినా కానీ మీరు ప్రోడక్ట్ తీసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ పర్చేస్ చేసిన తర్వాత దీన్ని వ్యాపారంలోకి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే దీన్ని ప్రమోట్ కూడా చేసినామని అనుకోండి, అక్కడ నుంచి మనకి బిజినెస్ కూడా అంటే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నాము ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆదాయం ఎలా వస్తుంది ఏంటో కూడా చూద్దాము. సో ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చి వాడుతున్న వాళ్ళు దీని గురించి అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వీటిలో ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ఉండాలి. ఆ కొనుక్కున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే క్రమంలో మనకి రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా తెలుసుకోవచ్చు. మధ్యాహ్నం పడుకుంటే నాకు అస్సలు నిద్ర వస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం, హెల్దీ అండ్ హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు మనము బిజినెస్ గురించి మాట్లాడదాం. ఎంతమందికి ఇక్కడ ఆదాయం కావాలండి? ఎంతమందికి ఆదాయం కావాలి?